హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రం అండి. ఇక్కడైతే చూడండి, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన హంసవాహన సేవకైతే అమ్మవారి వాహన మండపం ముందు అయితే అందరూ చేరుకునేసాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆర్తితో భక్తితో అమ్మవారు ఎప్పుడెప్పుడు తెర తీసి దర్శనం ఇస్తారా అని కాసుకున్నారు. మా ఇంటి నుంచి మా కో సిస్టర్స్, మా ఫ్రెండ్ అందరూ కూడా వచ్చేసాం మా అమ్మవారిని దర్శించుకోవడానికి. మా పిల్లలు అందరూ వచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి చూపు ఎప్పుడు తగులుతుందా, మనపై ఎప్పుడు చూస్తారా అని ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చదువుల తల్లి రూపంలో అమ్మ అయితే చక్కగా కటాక్షించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన సంపదను కావాలని కోరుకొని వేడుకునే వాళ్ళు చక్కగా వేడుకోండి. అమ్మవారైతే సిరులను ఎలా మనకి వరంగా ఇస్తుందో అలాగే జ్ఞానాన్ని కూడా మనకి వరంగా ప్రసాదిస్తుంది. చదువు అయితే చక్కగా వస్తుంది. ఇంకా మనలో తెలియని మనలో అజ్ఞానాన్ని పోగొట్టి మనల్ని జ్ఞానవంతులుగా చేసే చక్కటిగా సరస్వతీదేవి రూపంలో అయితే మనల్ని కటాక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మని ఆర్తిని చూసి దండం పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటుంది. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలి. అందరూ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.